జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సీమాంధ్ర ఆత్మ గౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సభకు ఇంకా 6 గంటల సమయం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు జేఎన్టీయూ మైదానానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శేషు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు, చెప్పండి, ఎలా ఉంది అక్కడ? మరి కాసేపట్లో కాకినాడలో సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ ప్రారంభం కానుంది. సరిగ్గా 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఈ వేదిక వద్దకు చేరుకుంటారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా జనసేనలో జరగబోయే ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మీరు చెప్పండి, మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారు. ముఖ్యంగా మీరు ఏదైతే ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిటీ హైదరాబాద్ నుంచి వచ్చాము. తెలంగాణ నుంచి ఒక 10 కార్లు వేసుకొని వచ్చాము హైదరాబాద్ నుంచి. అయితే ప్రత్యేక హోదా గురించి ఓన్లీ ఒక యోధుడు పవన్ కళ్యాణ్ గారే సాధించగలరు. ఇప్పుడు ఇది కొంత ప్యాకేజీ ఇచ్చారు, ఆ ప్యాకేజీ వలన ఉపయోగం లేదు. వీళ్ళంతా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి ఏంటంటే వాళ్ళకి జేబులు నింపుకోవడానికి, సూట్ కేసులు ఇంట్లో నింపుకోవడానికి తప్పితే ఉపయోగం ఏం లేదు. ఏదో ఇచ్చిన ఈ ఓటాలో సగం చూపించి సగం చూపించకుండా స్కామ్ చేసేసి వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలకి 10 కోట్లు 20 కోట్లు రేపొద్దున ఎలక్షన్ పోటీ చేసిన తప్పితే దీని వలన ఈ డబ్బుల వలన ఉపయోగం ఏం లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ప్రతి మానవుడికి బియ్యం రేటు తగ్గుతుంది, కార్లు కొనుక్కోవాలి, కారు రేటు తగ్గుతుంది, ఇల్లు కావాలంటే ట్యాక్స్ తగ్గుతుంది, ప్రతి దాన్ని కూడా పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదానే బెటర్. కానీ ఇది మన ఈ ప్యాకేజీని మన ఎమ్మెల్యేల జేబులు నింపుకుంటారు తప్పితే వేరే ఉపయోగం లేదు. ఏదో రాజధానిలో 2 బిల్డింగ్లు కడతారు, కాకినాడలో బిల్డింగ్ కడతారు, లేదా ఇంకోసారి బిల్డింగ్ కట్టి అంతా స్కామ్ చేసుకుని వాళ్ళ జేబులు నింపుకుంటారు. అది హోదా రాకపోతే ఏదైతే ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి కూడా మీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ వరకు వచ్చి మీరు మద్దతు తెలుపుతున్నారు. ఎస్, మా తెలంగాణ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మద్దతు చెబుతున్నారు. మా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ సీఎం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసేది మంచి పనే చేస్తున్నాడు. అలా చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. కానీ ఆంధ్రుడు ప్రతి తెలుగు ప్రజలు కూడా డెవలప్ అవ్వడానికి కారణం ప్రత్యేక హోదానే కావాలని చెప్పని ఆయన కూడా పెద్ద మనస్తత్వంతో చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.